Good morning, hello Narendran. Welcome back to my channel. This is Naveena. So today is a Tuesday and an office keltunanu. So come join with me. We all can go to the work together. So I'm ready. I'm wearing this top with these office pants and my bag. I got this from India from a brand called Zouch, and the bag is so comfortable, guys. And in office ki late avvachu avvakapovachu, we will see. In train pattukunte late avvanattu, train pattukokapothe I am late, and na lift kuda vachesindi. So let's go now. Okay, we're in the lift, ground floor, and the mirror. ఎంత బాగుంటుంది కదా లిఫ్ట్లో మిరర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్సో లెట్ మీ షో యూ గైస్ మై హెయిర్ స్టైల్. సో ఐఎమ్ బ్రెయిడింగ్ ఇట్. ఈ మధ్య నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, సో ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు బ్రెయిడ్ మై హెయిర్. ఇక్కడ ఒక చిన్న బటర్ఫ్లై క్లిప్ పెట్టి ఐ బ్రెయిడెడ్ ఇట్. సో దట్స్ ద థింగ్ ఫర్ టుడే. ఇప్పుడే పరిగెత్తుకుంటే వెళ్ళి ట్రైన్ పట్టుకోవాలి. సో చూద్దాం ట్రైన్ పట్టుకోగలుగుతానా లేదా అని. గైస్ బయట చూడండి ఎంత బాగుందో అసలు. వాన పడి ఎండ వస్తూ. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వెదర్ అనమాట. ఎక్కువ చల్లగా ఉంటే కూడా నాకు నచ్చదు, ఎక్కువ వేడిగా ఉంటే కూడా నాకు నచ్చదు. బట్ ఈరోజు వెదర్ అరౌండ్ 25 వరకు వెళ్ళొచ్చు. సో చాలా వేడిగా ఉంటుంది. నేను ఫుల్ టాప్ వేసుకున్నా. ఐ జస్ట్ రియలైజ్ దాట్ నౌ. చూద్దాం. ఐ డెంట్ ఈవెన్ బ్రింగ్ మై స్పేర్ సన్ స్క్రీన్. నేను ఆల్రెడీ అప్లై చేసుకునిందే. అండ్ గ్లాసెస్ కూడా తెచ్చుకోలేదు. అలా ఉంటుంది నాతో. ఓకే ఓకే రండి రండి వెళ్ళి టికెట్ తీసుకోవాలి ఇప్పుడు. టికెట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. టికెట్ తీసుకునేసా. ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు. సారీ. ఓకే ఫైనలీ ట్రైన్ అయితే తీసుకున్నా. 2 trains చేంజ్ అయ్యాక ఆఫీస్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. ఐఎమ్ ఆన్ టైం. సో ఇప్పుడు నడుచుకుని ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అరౌండ్ 10 minutes వాక్ ఉంటుంది నాకు. మీకు చూపిస్తాను ఎంతో బ్యూటిఫుల్ ఉంటుందో నేను వాక్ చేసే ఏరియా. అండ్ ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంటుంది. వెయిట్ లెట్ మీ షో యూ. చెప్పా కదా దిస్ లైక్ దిస్ బెర్రీ ట్రీ అండ్ అక్కడ ఫౌంటైన్. అండ్ లుక్ ఎట్ ద బెర్రీస్ గైస్. అవి తినకూడదు బట్ జస్ట్ సో ప్రిటీ. ఓకే నేను ఆఫీస్కి అయితే వచ్చేసా. చాలా వర్క్ అంతా చేసి చాలా పని ఉన్నింది. బట్ ఆఫీస్లో అందరూ ఉన్నారు, అందుకైతే మాట్లాడలేకపోతున్నా. సో ఇప్పుడైతే కొంచెం బ్రేక్ తీసుకున్నా. టైం అరౌండ్ 10:30 అలా అవుతుంది. టు మేక్ మై సెల్ఫ్ సమ్ టీ. ఐఎమ్ మేకింగ్ దిస్ వన్. ఇట్ ఈస్ 3 mint టీ అనమాట. సో నేను టీ చేసుకుంటా. మా ఆఫీస్లో టీ ఎలా చేసుకుంటానో కూడా చూపిస్తా, విచ్ ఇస్ సో నాట్ నెససరీ బట్ స్టిల్. సో మా ఆఫీస్లో ఐస్ మషీన్ ఉంది. మీకు తెలియకపోతే ఇప్పటికీ తెలుసుకోవాలి. అండ్ దెన్ కెటిల్ నుంచి కొన్ని హాట్ వాటర్ వేసుకుంటా. అంటే అలా అసలు వేడి వేడి నీళ్ళు. అండ్ దాంట్లో ఈ టీ ప్యాకెట్ వేసుకుంటాను అనమాట. ఇట్ ఈస్ లైక్ గ్రీన్ టీ బట్ బెటర్. ఒక్క నిమిషం నేను దీన్ని కట్ చేసుకుని మళ్ళీ వస్తా. ఓకే మన టీ ప్యాకెట్ రెడీ అయిపోయింది. దాన్ని దీంట్లో పెట్టి పైకి కిందకి ఒక కొన్నిసార్లు అని నేను దీంట్లోనే వదిలేస్తాను. మీకు స్ట్రాంగ్ కావాలనుకుంటే, మీకు స్ట్రాంగ్గా ఇష్టం లేకపోతే యూ కెన్ జస్ట్ టేక్ అవుట్ ద టీ బ్యాగ్ అనమాట. ఒక 1 minute అలానే పెడతాను. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఇవన్నీ బిన్లో వేసేసి వెయిట్ ఇప్పుడు ఎంత క్లీన్ చేయాలి. ఓకే మన టీ కూడా అయిపోయింది. ఇంకెళ్ళి పని చేద్దాం. ఓకే ఇప్పుడే ఆఫీస్ అయింది. లంచ్ టైం. సో మమ్మీ నా కోసం క్యారీ బాక్స్ పెట్టించింది. సో ఇప్పుడు వెళ్ళి మనం లంచ్ తిన్నా. హెయిర్ స్టైల్ చూపిస్తా. సో ఆడ్ గైస్. ఓకే నా ఆఫీస్ ఇప్పుడే అయిపోయింది అండ్ నేను నడుచుకుని ఇంటికి వెళ్తున్నా. బట్ ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్ నాకు చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అందుకని నేను ఒక ఐస్ క్రీమ్ కొనుక్కుంటా. సో ఐస్ క్రీమ్ కొనుక్కుని ఇంటికి వెళ్ళి చాలా పని ఉంది మనకి. సో ఐ విల్ షో యూ గైస్ ఎవ్రీథింగ్. సో లెట్స్ గో. ఓకే ఐస్ క్రీమ్ కోసం నా తిప్పలు మీకేం తెలుసు. అక్కడ మా ఆఫీస్ దగ్గర ఐస్ క్రీమ్ క్లోజ్ అయిపోయింది. అండ్ దెన్ అది రేట్ కూడా 10 pounds అంట. సో ఇక్కడ ఒక మెక్డీ కోసం అని చెప్పి టవర్ హిల్ దగ్గరకు వచ్చా. అది 10 minutes వాక్ చూపిస్తుంది.
జస్ట్ ఒక 4 pounds సేవ్ చేయడానికి నేను ఒక 10 minutes నడుస్తున్నాను. దిస్ ఇస్ అ రికార్డ్, అందుకే రికార్డ్ చేస్తున్నా. మమ్మీ చూస్తున్నా, ఐఎమ్ సేవింగ్ మనీ. లెట్స్ గో గైస్. మీకు అలాగే లండన్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు లండన్ బ్రిడ్జ్ ఏరియాలోనే వెళ్తా కాబట్టి. సో లెట్స్ గో. చూడండి, మీరు ఇంతవరకు చూడకపోయి ఉంటే ఇదే లండన్ బ్రిడ్జ్ ఆర్ టవర్ బ్రిడ్జ్ అంటారు. యాక్చువల్గా ఇది లండన్ బ్రిడ్జ్ కాదు, టవర్ బ్రిడ్జ్ అనమాట. లుక్ ఎట్ ఇట్ గైస్. ఇప్పటికీ మీరు ఎన్నో వీడియోల్లో చూస్తుంటారు, బట్ జస్ట్ ఇఫ్ యూ డెంట్, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా. సో పేషెన్స్ గైస్, మీకు కాదు నాకు ఉండాలా. ఓకే, వచ్చేసాం మనము టవర్ బ్రిడ్జ్కి. లెట్ మీ జస్ట్ షో యు గైస్ ద వాటర్. ఎంతమంది ఉన్నారు చూసారా మనోళ్ళు. వెరీ నైస్. వెయిట్, మీకు వాటర్ చూపిస్తా. అది షార్డ్ అనమాట, ఆ పెద్దగా ఉండేది షార్డ్. ఇవన్నీ బిల్డింగ్స్ అండ్ ఇది వాటర్. అక్కడ మీరు బోట్స్లో వెళ్ళొచ్చు, స్పీడ్ బోట్లో వెళ్ళొచ్చు. అక్కడ ఒక బోట్ ఉంది చూసారా, అది వచ్చేసి యాక్చువల్లీ ఓపెన్ ఫర్ ఎగ్జిబిట్. దాని లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. అదొక వార్ టైప్ ఆఫ్ ది. సో ప్రిటీ గైస్. చూడండి వ్యూ. పదండి వెళ్దాం మన మెక్డీ ఐస్ క్రీమ్ తీసుకునేకి. లెట్స్ గో. సరిగా తీస్తున్న వీడియో, నా ఫోన్ పడిపోకుండా చూసుకోవాలా. కొత్తది కూడా తీసిరు, అలాగే ఇన్సూరెన్స్ కూడా లేదు నా ఫోన్కి. చూడండి గైస్, దగ్గర నుంచి ఇది వెనకాల నుంచి. నేను వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది యాక్చువల్గా టవర్ బ్రిడ్జ్కి. మీకు ఇప్పుడు నేను ఒక సీక్రెట్ బీచ్ చూపిస్తాను లండన్లో. ఇది జస్ట్ టవర్ హిల్కి దగ్గరలో ఉంటుంది. నేను ఒకప్పుడు చాలా వచ్చేదాన్ని, వచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడైతే వచ్చా. చూపిస్తారండి. రండి, జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ పడినామంటే ఎవరు ఎత్తేకి కూడా రారు. చూసారా, దట్స్ ఇట్. ఇక్కడే మెట్ల పైన కూర్చోవచ్చు, ఏమైనా చేయొచ్చు. చూడండి, ఇక్కడ తప్పకుండా రండి. ఇక్కడ నుంచి లండన్ టవర్ హిల్ కూడా బాగా అనిపిస్తుంది. ఒకప్పుడు నేను వచ్చేటప్పుడు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, నేను ఒక్కటే అట్లా మా ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళం. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, అందరూ వస్తున్నారు గుంపులుగా, టూరిస్టులు కూడా. సో ఇట్స్ నో లాంగర్ సీక్రెట్ గైస్. ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడైతే అందరూ వచ్చేసారు వీడియో తీసుకునే కూడా లేకుండా. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ టైం వచ్చి చూపిస్తా ఖాళీగా ఉండే టైంలో ఎప్పుడైనా. ఇప్పుడు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుందాం రండి మెక్డీకి వెళ్ళి. ఏ పనికి వచ్చి ఏ పని చేస్తున్నా చూసారా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది కదా. ఒకప్పుడు నాకు ఈ ఏరియా చాలా నచ్చేది, ఇక్కడికి ఎక్కువ వచ్చి ఇప్పుడు అస్సలు రాను నేను, అస్సలు రాను. అండ్ బట్ యా, ఫైనలీ మేబీ ఒక 6 months తర్వాత వస్తున్నా. మెక్డీకి వచ్చి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నా. అండ్ నంబర్ చూడలేదే, 75. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అది. ఫైనల్గా మన మెక్డీ ఐస్ క్రీమ్ మనం సాధించాం గైస్. చూసారా, ఇప్పుడు తిందాం. ఐస్ క్రీమ్ అయితే అర్థం తిన్నాను, బోర్ కొట్టేసింది. ఇప్పుడు వెళ్ళి కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది గైస్. మీరు కూడా అంతే, లేకపోతే నేను ఒక్కదాన్నేనా? ఇప్పుడు తిన్నాక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి తింటా నేను. ఓకే, నేనైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసా. ఇప్పుడు వెళ్ళి పనుకోవాలనిపిస్తుంది నాకు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏదైనా తినేసి. బట్ లెట్స్ సీ, ప్రాబ్లీ నాకు చాలా పని ఉంది, ఆఫీస్ పని కూడా ఉంది కొంచెం. సో నైట్ వెళ్ళి ఆఫీస్ పని కూడా చేసుకోవాలి. అండ్ తినేకి ఏముందో చూద్దాం. నాకు ఆకలేస్తుంది, ఐఎమ్ హంగ్రీ. మా మమ్మీ ఏమైనా చేసిందా లేకపోతే ఏమైనా చేసుకోవాలా చూద్దాం రండి. ఓకే, ఆల్సో మీ అందరూ ఆఫీస్ అయిపోయాక ఎట్లా ఫీల్ అవుతారు? మీరు ఇంటికి వెళ్ళి తినేసి పనుకుంటారా, లేకపోతే యూ గో అవుట్ అండ్ సోషలైజ్, ఆర్ వాట్ యూ డూ గైస్? అండ్ మీ వర్క్ టైమింగ్స్ ఏంటి? లైక్ వాట్ ఆర్ యువర్ టైమింగ్స్? వాట్ యూ గైస్ డూ ఆఫ్టర్ వర్క్? వాట్ యూ డూ బిఫోర్ వర్క్? కొంతమంది లైఫ్ అంతా జస్ట్ వర్కే ఉంటుంది. తెల్లాలేసామా, వర్క్కి వెళ్ళామా, నైట్ వచ్చామా, పనుకున్నామా. మీరు కూడా అంతేనా? ఆర్ ఐ గైస్ లైక్ డిఫరెంట్? లైక్ మార్నింగ్ లో యూ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఈవినింగ్ లో యూ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. విచ్ వన్ ఆర్ యూ? లెట్ మీ నో. కమెంట్. నేనైతే ఇంటికి వచ్చేసా. లెట్స్ గో అండ్ సీ వాట్ వీ హ్యావ్ టు ఈట్. ఇది నా లంచ్. అన్నం, పప్పు, బీట్రూట్, సారీ డిన్నర్. ఇది టమాటో పచ్చడి, అది బెండకాయ కూర, సారీ ఇది వంకాయ బీట్రూట్ ఆకుకూర పప్పు అండ్ టమాటో పచ్చడి అండ్ నా జ్యూస్ అండ్ అంజనా జ్యూస్. అది ఐస్. అండ్ ఇది నా డిన్నర్.
బాయ్. ఎట్లుంది అంజనా? బాగుందా? వాళ్ళు అక్కడే ఉన్నారా? లేరు. లేదు లేదు. ఈ గోంగూర పప్పు అసలు ఎంత బాగుంది తెలుసా దీనికన్నా కంపేర్ చేసామంటే. దాంట్లో ఒక రకమైన టేస్ట్ ఉంది, మంచి టేస్ట్. అంజనా తింటావా? టేస్ట్ చేస్తావా? మా ఇప్పుడు తినిందా? డిన్నర్ అయిపోయింది. నేను స్నానంకి వెళ్తా. ఇప్పుడు కూడా మొండ ఆడుతుంది. ఓకే, నా డిన్నర్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడే వచ్చా రూమ్లోకి. రూమ్ అంతా చిందరవందరగా ఉంది, పిల్లలందరూ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడైతే నేను నా హెయిర్ దూకుని పైకి కొప్పేసుకుంటా అండ్ దెన్ వెళ్ళి ఒక నైస్ లిటిల్ స్నానం చేస్తా. అంతలోపల నా జ్యువెలరీ అంతా తీసి నా జ్యువెలరీ ప్లేట్లో పెట్టేసి వి గోనా గో అండ్ డూ ది రెస్ట్ ఆఫ్ ద నెసరీ. ఇప్పుడు ఇంత చూపిన చుట్టూ దూకడం అంతా మీకు ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి ఐమ్ నాట్ గోనా షో దోస్. అండ్ ఇవన్నీ ఆఫ్ కెమెరా చేసి ఐ విల్ కమ్ అండ్ సీ యూ గైస్ ఆన్ కెమెరా వన్స్ ఇవన్నీ అయిపోయాక. ఓకే, జడ సిచ్యువేషన్ అయితే అయిపోయింది, బట్ నా రూమ్ సిచ్యువేషన్ చూపిస్తా మీకు. గివ్ మీ 1 minute అండ్ యుల్ బీ షాక్డ్. చూడండి, దిస్ ఈజ్ మై బెడ్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ రిడిక్యులస్లీ బ్యాడ్. సాక్స్ అక్కడ ఉన్నాయి, బట్టలు ఇక్కడ ఉన్నాయి, వాటర్ బాటిల్ ఇక్కడ ఉన్నాయి, అంతా చిందరవందరగా ఉంది. బట్ నో ప్రాబ్లం, నేను ఇవన్నీ సర్దేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తా. గివ్ మీ 10 minutes, ఓకే? ఓ మై గాడ్, నా మేకప్ బ్రషెస్ కూడా బయట ఉన్నాయి. ఇట్స్ ఓకే, దర్ కిడ్స్. అన్ని క్విక్గా సర్దేద్దాం ఇప్పుడు. గివ్ మీ 2 minutes. ఫైనలీ నా రూమ్ అంతా క్లీన్ అయిపోయింది, మీకు చూపిస్తా. అరౌండ్ 10-15 minutes పట్టింది. ఐ జస్ట్ క్లీన్డ్ ఎవ్రీథింగ్. వెయిట్, నా బెడ్ క్లీన్ అయిపోయింది. దట్స్ మై నైట్ డ్రెస్. అండ్ నేను ఇల్లంతా కూడా హూవర్ పెట్టేసా, అంటే నా రూమ్ అంతా కూడా హూవర్ పెట్టేసా. సో ఈ పిల్లలు వచ్చి డర్టీ చేయకపోతే అంతా క్లీన్గా ఉంటుంది. అండ్ తుషి అక్కడ పడకలు తీసుకుని వెళ్ళిపోతాడు. సో నేను వెళ్ళి క్విక్గా స్నానం చేసుకుని వస్తా. సో హాఫ్ ఆఫ్ మై వర్క్ విల్ బి డన్. అండ్ నైట్ వచ్చి కొంచెం పని చేసుకోవాలి ఆఫీస్కి, సో అది కూడా చేసుకుందాం. సో ఫస్ట్ వెళ్ళి హూవర్ దాని ప్లేస్లో పెట్టేసి నైట్ డ్రెస్ ఎత్తుకుని వి గోనా గెట్ ఇన్ టు ద బాత్రూమ్. సో నేను నా ఫేస్ వాష్ అండ్ స్నానం చేసుకుని వచ్చి ఐ టాక్ టు యూ గైస్. సో పీస్ ఫర్ నౌ. నేను స్నానంకి వెళ్ళాలని చెప్పినప్పుడే మా ఇంట్లో వాళ్ళందరికీ బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో నేను వెయిట్ చేస్తున్నా. అంతలోపల ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ మై పిల్లో కేస్. సో నా పిల్లో కేస్ వీక్లీ 2 times అలా చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు కూడా నీట్గా దీన్ని చేంజ్ చేసేస్తా. సో దిస్ ఈస్ ద వన్. ఐ యాక్చువల్లీ లైక్ దిస్ కలర్ సో మచ్. దాని నుంచి వైట్ కలర్లోకి చేంజ్ చేస్తా ఇప్పుడు. అండ్ దెన్ విల్ గో అండ్ టేక్ అ స్నానం గైస్. హలో గైస్, సో నేను ఇప్పుడే స్నానం చేసుకొచ్చి స్కిన్ కేర్ అంతా కంప్లీట్ చేసేసా. అండ్ ఇంట్లో అందరూ పనుకో ఉన్నారు. సో ఐ కాంట్ టాక్ లౌడ్. సో ఐవ్ డన్ మై స్కిన్ కేర్ అండ్ నాకు ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది. సో నేను నా వర్క్ కంప్లీట్ చేసుకుని పనుకుంటాను. అండ్ ఐ విల్ బీ ఎండింగ్ మై వ్లాగ్ ఇక్కడ అనమాట. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మనం 50Kకి ఎంత దగ్గరలో ఉన్నాము. సో యా, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ త్వరలో మనం we need to hit many more milestones. And I'll see you guys tomorrow with another beautiful video. Until then, bye.